హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ చూసారు కదా! స్టిచ్చింగ్ కూడా చూసేయండి. ఇందులో మీకు బుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టాలి అనేది, అలాగే చిన్న మోడల్ అయితే పెడుతున్నాను ఈ బ్లౌజ్‌కి ఆ విధానము. అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు చాలా సింపుల్‌గా వేళ్ళ కొలతలతో షేప్ డాట్స్ కూడా చూసేయండి. అసలు ఈమె హ్యాండ్ హైట్ వచ్చేసి 9. నేనిక్కడ లైనింగ్ పీస్ హ్యాండ్స్ అయితే 11 తీసుకున్నాను. 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను. ఎందుకని? ఖర్చులకి అన్నట్టు. ఇక్కడ చూడండి. హైట్ అయితే 11 తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నాను 2 ఇంచులు అని చెప్పాను కదా! ఇది ఎందుకో చెప్తాను. పైనైతే మనం కుచ్చులు పెట్టుకునే ఫ్యాబ్రిక్‌కి 6కి మార్కింగ్ చేసేయండి. 9లో 5కి మార్కింగ్ చెయ్యాలి. దానికి 1 ఇంచ్ కలుపుకొని 6కి మార్కింగ్ చేసి స్ట్రైట్‌గా ఒక లైన్ గీసి వేసేయండి. కింద ఇక 9లో 5 వెళ్ళిపోతే 4 ఉంటది. 4కి మళ్ళీ 1 ఇంచ్ కలుపుకొని 5కి కింద మార్కింగ్ చేసుకోండి. అర్థమైందా ఇప్పుడు మీకు? కింద మొక్కకి, పైన మొక్కకి ఖర్చు 1 ఇంచ్, 1 ఇంచ్ కలుపుకొని మిడిల్‌లో కట్ చేసేసారు మీ హ్యాండ్‌ని. ఓకేనా? లైనింగ్ హ్యాండ్‌ని. చెయ్యి చివర ఈ సారీ యొక్క బోర్డర్‌ని అయితే వేస్తాం కదా! ఈ బోర్డర్‌నే ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా! ఆ కింద మొక్క అట్టుకొచ్చి దీని మీద వేసి నీట్‌గా ఈ అంచుని కట్ చేసేసుకోవాలి. కింద చక్కగా నీట్‌గా ఈ అంచు వస్తే బాగుంటుంది కదా! పైనేమో ఈ గ్రీన్ ఫ్యాబ్రిక్ నీట్‌గా కుచ్చుళ్ళు పెట్టుకుందాం. ఇదిగోండి మీరు కట్ చేసిన ముక్కను వేసేసి నీట్‌గా కట్ చేసేసుకోండి. ఈ విధానంలో బుట్ట హ్యాండ్స్ చాలా ఈజీగా ఉంటాయి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈజీ అనిపిస్తాయి. చూడండి నీట్‌గా కింద మనం బోర్డర్ ఎంత కావాలో అంత కట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఎక్కువేం ఉంచుకోని అవసరం లేదు. కట్ చేసేస్తున్నాను. మళ్ళీ మీరు కన్ఫ్యూషన్ అయిపోతారు. చూడండి చెయ్యి చివర కొలతకి తగ్గట్టే మనం కట్ చేసుకున్నాం. ఓకేనా? ఇలాగే మనకి 2 హ్యాండ్స్ కాబట్టి 2 చెయ్యి చివర్లకి 2 బోర్డర్లు కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది కదా! ఈ హ్యాండ్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఈ విధానం మీకు చూపించాలనేసి చూపిస్తున్నాను. చూడండి నీట్‌గా వచ్చేసినాయి కదా! ఈ 2 పక్కన పెట్టేసుకుని ఇంకా వీటి మీదకి పైన మనం ఏదైతే కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా! దానికి చక్కగా ఫ్యాబ్రిక్ ఎంత పొడవుంటే అంత తీసేసుకోండి. ఎంత తీసుకుంటే అన్ని కుచ్చుళ్ళొచ్చి నిండుగా ఉంటది బ్లౌజ్ అయితే. ఇదిగోండి నాకైతే కొంచెం వెడల్పు తగ్గిందనేసి ఓ ముక్క కూడా అతికాను. ఎంత వెడల్పు ఎక్కువ ఉంటే అన్ని కుచ్చుళ్ళు వస్తాయని చెప్పాను కదా! ఇదిగోండి. ఇది ఇది ఈ ప్లేస్ మనకి కుచ్చుళ్ళు వస్తాయి. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టేసుకుని ఎక్కువ కుచ్చుళ్ళు వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి. చివరి నుంచి 6కి మార్కింగ్ చేశాను. చూసారా? ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడి నుంచి మొదలైపోతాయి మనకి కుచ్చుళ్ళు అన్నట్టు ఈ ఫ్యాబ్రిక్‌కి. ఓకే. ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి. ఇంకా పాదం పెట్టేసి నీట్‌గా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుని కుట్టేసుకోండి చక్కగా. చాలా ఈజీగా అయిపోద్దండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. చిన్న పిల్లలకి ఎక్కువగా బుట్ట హ్యాండ్స్ చాలా బావుంటది. మళ్ళీ ఇలా మనం అంచుల చీరలకి ఎక్కువ బుట్ట హ్యాండ్స్ బావుంటది. చూడండి నీట్‌గా చిన్న చిన్న ప్రిల్స్ మీరు ఎక్కడైతే కట్ చేసారో అక్కడి వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ పైన కూడా అంతే. ఇది ఆపోజిట్లో పెట్టనవసరం లేదు. కింద ఏ డైరెక్షన్‌లో మీరు పెట్టారో అదే డైరెక్షన్‌లో పెట్టుకుంటూ నీట్‌గా పైన కూడా స్టిచ్ వేసేయండి. మీకు బుట్ట నీట్‌గా రెడీ అయిపోయినట్టే. బుట్ట హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని మంచి కుర్చీలు వచ్చి బుట్ట చక్కగా నిలబడుతుంది. చూడండి ఈ విధంగా నీట్‌గా పెట్టేసుకోవాలి. బుట్ట హ్యాండ్స్‌లో ఈ విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. పైన కూడా నీట్‌గా పెట్టేసాను కదా! ఇక ఇలా రెడీ అయిపోయిన దాని మీద తిరగవేసేసి ముక్కని ఏదైతే లైనింగు పైన కట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ దాన్ని పట్టుకొచ్చేసి చక్కగా స్టిచ్ వేసేయండి. పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకుంటే మీకు లైనింగు అతికినట్టు ఉంటుంది. ఇంకా కదలకుండా ఉంటుంది ముక్క అయితే. 2 జాయింట్ చేసినట్టు చూడండి. నీట్‌గా ఇలా జాయింట్ చేసేసాను కదా! మిగిలిన ఖర్చులైతే నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఈ రెండిటిని అతికేసామంటే కింద బార్డర్‌ని దీన్ని అతికేస్తే మనకి ఆవిడకి హైట్ 9 కదా! ఆ 9 వచ్చేస్తదనమాట హ్యాండ్ హైట్. మీకు అర్థమైందా? నేను 1 ఇంచు, 1 ఇంచు ఖర్చులు ఎందుకు తీసాను ఇప్పుడు? ఇలా కుట్టేటప్పుడు మధ్యలోను పైన కింద వెళ్ళిపోతాయి ఖర్చులు. క్లాత్ వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ఖర్చులకి. ఖర్చులు ప్రతిదానికి ముఖ్యమేనండి. అసలు ఖర్చులు లేనిదే మనం అసలు కుట్టలేం. అందుకే ఖర్చు మార్కింగ్‌లు ముఖ్యం. చూడండి కింద బార్డర్‌కి కూడా నీట్‌గా ఫ్యాబ్రిక్ బట్టే కట్ చేసుకున్నాం కదా! వెనక్కి తిప్పేసి లైనింగ్ పైన కుట్టు వేసేసుకుని ఇంకా రెడీ చేసుకున్నట్టే ఈ బార్డర్‌ని అట్టుకెళ్ళి దానికి అతికేస్తాం. బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా పైన పెట్టేసుకుని నీట్‌గా ఒక పావించు లెంత్‌లో ఖర్చు మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టుకెళ్ళిపోయి అటు తిప్పేస్తే ఇంక హ్యాండ్ వచ్చేసినట్టే. కరెక్ట్‌గా మీకు తీసుకున్న ఖర్చులన్నీ వెళ్ళిపోయి ఈ హ్యాండ్ 9లోకి వచ్చి ఉంటుందన్నమాట. అప్పుడు కరెక్ట్‌గా హైట్ సరిపోద్ది ఆమెకి. చూడండి చక్కగా పైన కూడా ఇక్కడ కుట్టు వేసుకోవచ్చు, లేదా లేస్ ఏదైనా కావాలితే లేస్ కూడా వేసుకోవచ్చు అందంగా నీట్‌గా ఉండడం కోసం. ఇదిగోండి రెడీ అయిపోయింది హ్యాండ్ అయితే. చక్కగా మిడిల్‌లో
వచ్చేలాగా మనం షోల్డర్ దగ్గరకు వచ్చేలా అతికేసుకుంటే హ్యాండ్ నీట్గా ఉంటుంది. ఇదిగోండి 2 హ్యాండ్స్ కూడా చక్కగా రెడీ అయిపోయినాయి కదా. కింద చెయ్యి చివర కొలత ఒకసారి చూసుకుని మార్కింగ్ చేసుకొని ఈ మిగిలిన ఖర్చుని కట్ చేసుకుని లెవెల్ చేసేసుకుంటే ఇంకా హ్యాండ్స్ పని ఏమి ఉండదండి. పక్కన పెట్టేసుకుని ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. చూడండి ఇలా ఖర్చుని అయితే నీట్గా కట్ చేసేసాను. ఇక ఇవి పక్కన పెట్టేస్తున్నాను. సింపుల్ అనిపించింది కదా. బుట్ట హ్యాండ్స్ ఈ విధంగా కూడా సింపుల్గా చిన్నపిల్లలకి హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి బ్యాక్ ముక్క మీద మనం లైనింగ్ వేసేసి తిప్పేస్తున్నాను. ఎందుకంటే ఈ మోడల్ పెడుతున్నాను కదా. ఈ మోడల్కి అవసరం లేదు, మనకి ఏమంటారు మెడ ముక్క వేయడం అవసరం లేదు. లైనింగ్ తిప్పేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. చూడండి చక్కగా లైనింగ్ వేసేసి రౌండ్ మెడ ఇది రౌండ్ తిప్పేసి అక్కడక్కడ వంగడానికి కొంచెం కట్ చేస్తున్నాను. ఇలా లైనింగ్ తిప్పేసుకుని చిన్న డిజైన్ బాల్స్ డిజైన్ పెట్టమన్నారనమాట. అదే పెడుతున్నాను దీనికైతే. చూడండి చక్కగా రౌండ్ తిరగడం కోసమే వెనక్కి ఇలా తిప్పేయండి. వెనక్కి ఇలా తిప్పేసి పైన స్టిచ్ వేసేసుకోండి. రౌండ్ మెడ రెడీ అయిపోద్ది. దీనికి ఇంకా బాల్స్ అయితే మోడల్స్ పెడదాం. చూడండి చక్కగా పైన కుట్టు వేసేస్తున్నాను కదలకుండా నీట్. అసలు బుట్ట హ్యాండ్స్ వేరేగా పెడదాం అనుకున్నాను ఒక వీడియో కింద. అలాగే ఈ మోడల్ కుడుతున్నాను కదా, ఇది కూడా వేరేగా పెడదాం అనుకున్నాను. ఎందుకులే అనేసి మళ్ళీ ఒకే వీడియోలో పెట్టేశాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా మీకు వివరంగానే ఉంటుంది. మీకు చాలా ఈజీగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అయితే. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను పెట్టగానే వీడియోలు రావాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు పెట్టిన వెంటనే. చాలామంది సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతారు. దానివల్ల వీడియోలు చేర వాళ్ళకి నేను పెట్టినా కానీ. ఇదిగోండి చక్కగా బ్యాక్ ముక్కని ఇలా వేళ్ళ కొలతలతోటి ఫోల్డ్ చేసేసి ఇలా లెవెల్ చేసుకుని నీట్గాను డాట్లు వేసేసుకోవడమే నడుము దగ్గర. ఓకేనా. ఇదిగోండి చూడండి ఒకేసారి 2 డాట్లు వచ్చేస్తాయి. ఇంత ఈజీగా మీరు బ్యాక్ డాట్లు వేసేసుకోవచ్చు. ఎటువంటి కొలతలు అవసరం లేదు, హ్యాండ్ కొలతలతో వేసేసుకోవచ్చు. చూడండి ఇక ఫ్యాబ్రిక్కి అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని చక్కగాను నడుము ముక్క అయితే అతికేసి వెనక్కి తిప్పేస్తున్నాను. ఇక్కడితో మనకి ఫ్రంట్కి స్టిచ్చింగ్ అయితే అయిపోయినట్టే. దీనికి మోడల్ అయితే పెట్టేద్దాము, చిన్న మోడలే. ఇదిగోండి చక్కగా పైన కూడా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుందాము. 2 సార్లు స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇదిగోండి చక్కగా పైన కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడు బ్యాక్ డాట్లు వేయడానికి విధంగానే వేళ్ళ కొలతలతో పెడతాను కదా. కటింగ్లో కూడా చాలామంది అడుగుతారు, ఏంటి మీరు బ్యాక్ డాట్స్కి మార్కింగ్ చేయలేదు ఏంటి అనేసి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయి వేళ్ళ కొలతలతోటి. ఇంత సింపుల్ వర్క్, సింపుల్ అయినవి ఉన్నాయి కాబట్టి నేను తొందరగా స్టిచ్చింగ్ కటింగ్ చేయగలను. చూడండి ఇక్కడైతే నేను బాల్స్ రెడీ చేసేస్తున్నాను. మీ దగ్గర థర్మాకోల్ బాల్స్ ఇవి 10 రూపాయల బోల్డ్ వచ్చేస్తాయండి. నేను ఎప్పుడో కొనుక్కున్నాను, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. చూడండి చక్కగా ఇలాగైనా తయారు చేసుకోవచ్చు. లేదా మీకు శారీల్లో ఇది వస్తుంది కదా, మీకు ఏమంటారు దీన్ని, స్పాంజీని కూడా ఇలా మడత పెట్టుకుని నీట్గా తయారు చేసుకోవచ్చు. ఇలా బాల్స్ని నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఈ 2 లేకపోయినా ఉత్తి ఫ్యాబ్రిక్ పెట్టి కూడా బాల్స్ని నీట్గా తయారు చేసుకోవచ్చు. చూడండి గ్రీను అండ్ ఈ శారీ కలరు 2 అదొకటి ఇదొకటి పెడతాను అన్నట్టు తీసాను అనమాట. అంటే రెండో కలరు అంత లుక్గా లేదనేసి 2 కలిపి పెడితే బాగుంటుంది అనేసి అలా చేశాను. ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకుంటే మంచిది, తొందరగా అయిపోద్ది పని. చూడండి హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుని మీరు పెట్టే బాల్స్ ఎక్కడ పెట్టాలో మార్కింగ్లు అనమాట, దాన్ని బట్టి పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతాయి. చూడండి ఇదో కలర్ పెట్టాను కదా, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పెడుతున్నాను. ఇలా 1 by 1 కలర్ మారిస్తే కొంచెం లుక్గా ఉంటుంది అనేసి ఇలా చేస్తాను అనమాట. చూడండి చక్కగా మనకి కాపర్ కలర్ వచ్చింది సారీ అయితే. కాపర్ కలరు పెద్ద డిమ్గా ఏమి కనిపించదు కదా మరి, అందుకని ఈ విధంగా పైన కూడా అంచు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి చక్కగా అదో కలర్ ఇదో కలర్ పెట్టి నీట్గా కుట్టు వేసేసుకోవడమే పైన. దీనికి సింగిల్ పాదం ఉపయోగించవచ్చు. కొత్తగా కుట్టే వాళ్ళైతే
కొంచెం కష్టంగా ఉంది డబల్ పాదం అనుకుంటే. సింగిల్ పాదం అయితే మీకు ఇంత యాతన ఉండకుండా వస్తుందన్నమాట. డబల్ పాదం మనం బాల్స్ మీదకి ఎక్కేస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు విసుగుదల వస్తుందన్నమాట. అది దానికి దీనికి తేడా. ఇక మనం ఏదైతే అంచు ఉందో ఈ శారీకి, ఆ అంచు స్ట్రైట్ ముక్కనే నేను డోరీ కింద తిరగవేస్తాను ముక్కని. ఆ డోరీ ముక్కని అట్టుకొచ్చి దీని మీద కుట్టేస్తున్నాను అంచు కింద. ఇలా నీట్గా అనిపించింది, కొంచెం లుక్గా అనిపించింది. చూడండి, ఇది స్ట్రైట్ ముక్క కదా మరి, అందుకని ఇక్కడ కొంచెం కొంచెం రౌండ్ తిరిగే కాడ మడతలు పెట్టుకోవాలండి. స్ట్రైట్ ముక్క మ్యాక్సిమం యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇలాగే తిరగదు కాబట్టి. తిరగనప్పుడు ఇలా మడతలు పెట్టుకుంటే మీకు చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి అంచు ముక్కనే స్ట్రైట్ ముక్కనే వేయవలసి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. అక్కడక్కడ చక్కగా మడతలు పెట్టేసుకుని ఇలా ఎక్కువ మడతలే పెట్టాలి, రౌండ్లు తిరిగే కదా, మరి స్ట్రైట్ ముక్క కదా, అందుకని ఈ అంచు వేసాకే నీట్గా మనకి లుక్ వచ్చింది బ్లౌజ్కి. అసలు చూడండి, వేసేసాను చుట్టూరు. ఇక లేస్ అయినా వేసుకోవచ్చు, లేస్ కంటే ఫ్యాబ్రిక్కే నీట్నెస్ ఇస్తుందండి. చివరైతే ఒక కుట్టు వేసేసుకోవాలి, చివర కరెక్ట్గా చివరిని పడితేనే నీట్నెస్ వస్తుంది మళ్ళీ. ఓకేనా, రెడీ అయిపోయిందండి బ్యాక్ అయితే. ఇంకా ఫ్రంట్లో అయితే డాట్లు చూసేయండి. మీరు ఫ్రంట్ డాట్స్ వేళ్ళ కొలతలతో ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ కూడా మనం వెనక్కి లైనింగ్ తిప్పేస్తున్నాను, మెడ ముక్కలు ఏం అతకకుండా అక్కడక్కడ కట్ చేసుకుని వెనక్కి తిప్పేసుకుంటే పైన స్టిచ్ వేసేసుకుని దీనికి కూడా మోడల్ కుట్టేస్తాను. ఇందాక దానికి ఎలా కుట్టాం అంటే ఇది మనకి కుడివైపున వస్తుంది, కనిపిస్తుంది కదా, ఆ సైడు ఈ మోడల్ కుట్టేసుకోవాలి. చుట్టూరు ఇంకా లైనింగ్ కూడా అతికేసాను. ఇదిగోండి మోడల్ కుట్టేసాను ఆల్రెడీ. రెండిట్లకి లైనింగ్ తిప్పేసాను కదా, ఫ్యాబ్రిక్ చూసారా, వీటిని తిరగవేయండి. తిరగవేసుకుని ఫ్రంట్స్ని, ఈ ఫ్రంట్లకి ఫస్ట్ లెఫ్ట్ ముక్కను తీసుకోవాలండి. లెఫ్ట్ చెయ్య ఉన్న ముక్కను తీసుకుని 4 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి కొంత ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. డాట్కి తీసుకుని ఒక చక్కగా చూడండి, ఇలాగా నేను ఎలా తిప్పుతున్నాను క్రాస్గా, ఆ విధానంలో తిప్పితే మీకు చక్కగా పెద్ద డాట్ షేప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దాన్ని ఎదురుగుండా ఫోల్డ్ చేసి పట్టీ కొలత నుంచి చిన్న డాట్ లాగేసాను చూసారా. మళ్ళీ చంకలోంచి కూడా దాని ఎదురుగుండానే పెద్ద డాట్ ఎదురుగుండానే లాగేయడమే క్రాస్గా. ఓకేనా, ఇలా తీసుకుంటే మీకు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో షేపు. అసలు ఎలాంటి కొలతలు అవసరం లేదండి, మన హ్యాండ్స్ తోటే ఈజీగా వేసేయచ్చు. ఇదిగోండి, ఇక కింద క్రాస్ ముక్కలు అయితే అతికేద్దాం. కింద క్రాస్ ముక్కలు కిందేమో లైనింగ్ వేసాను, లైనింగ్ ముక్క, పైనేమో అసలు ఫ్యాబ్రిక్. పెద్ద డాట్ని ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి, లోపలికి చుంచు రాకుండా ఉంటుంది. ఫోల్డ్ చేయకుండా కుట్టేసారా చుంచులు వచ్చేస్తాయి అక్కడ. చూడండి, చక్కగా 2 కుట్లు వేసేసుకోవాలి. ఓకేనా, ఇక మిగిలిన ఖర్చుని కట్ చేసేసుకుని మధ్యలో కూడా అక్కడక్కడ కట్ చేస్తే వంగుతుంది లోపలికి నీట్గా. ఇక్కడ చూడండి, ఇక బ్యాక్ ముక్క అయితే రెడీ అయింది కదా, దాన్ని పట్టుకొచ్చి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, ఎంతవరకు ఉందో చెక్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఫోల్డ్ చేసేసుకోండి. నీట్గా మీకు చక్కగా రెడీ అయిపోద్ది ఫ్రంట్ అయితే. చూడండి, ఈ విధంగా ఎంతో కాదు చాలా సన్నంగా వచ్చినట్టు వచ్చిందనమాట. ఇదిగోండి చక్కగా నీట్గా ఇలా స్టిచ్ వేసి, ఇదేంటి మనకి హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ముక్కను తీసుకుని చక్కగా హుక్స్ పట్టీకి తిరగవేసేసుకోవచ్చు. తాళ్ళు పట్టీకి అసలు ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, అది పైకి కనపడుతుంది, లోపలికి ఫోల్డ్ అయిపోద్ది. కాబట్టి మనం ఈ లైనింగ్ ముక్క తీసుకుంటేనే మంచిది, ఎందుకంటే మెత్తగా శరీరానికి తగులుతుంది కదా, ఇది లోపలికి ఫోల్డ్ అయ్యి మెత్తగా ఉంటుంది అన్నమాట. అదే అసలు ఫ్యాబ్రిక్ అయితే మనకి చికాకుగా ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే పాలిస్టర్ కదా, పైన ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్ కదా. ఇదిగోండి లోపల ఫోల్డ్ అయింది చూసారా, ఇదే ఇలా 2 సార్లు ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఇది హుక్స్ పట్టీ ఇదని గుర్తు ఉండడానికి కారణం ఇదే, 2 సార్లు ఫోల్డ్ అవుతుంది. హుక్స్ పట్టీ రెడీ అయిపోయింది కదండి, ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇక తాళ్ళు పట్టీకి 3 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి ఫ్యాబ్రిక్ తీసేసుకోండి. ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే చిన్న సైజుల వారికి తక్కువ తీసుకోవాలి ఫ్యాబ్రిక్, పెద్ద సైజుల వారికి ఎక్కువ తీసుకోవాలి ఫ్యాబ్రిక్. ఒకవేళ టేప్ పెట్టి కొలుసుకుంటామండి, ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలో తెలుస్తలేదు మాకంటే మీరు టేపు బట్టి అయితే చిన్న సైజుల వరకు చక్కగా 2.5 తీసేసుకోండి, పెద్ద సైజుల వరకు 3 తీసేసుకోండి.
ఆ ఫ్యాబ్రిక్ వెడల్పు సరిపోద్ది మీకు. పెద్ద డాట్ ఒక్కటే మీరు కొలతలతో వేయాలి. చిన్న డాట్లు మీరు ఎలా వేసినా బ్లౌజ్ సెట్ అయిపోద్ది. చిన్న డాట్లకి ఎలాంటి మార్కింగులు ఉండవు. పెద్ద డాట్ ఎదురుగుండా వచ్చేస్తాయి అయ్యి. ఓకేనా? ఇదిగోండి. పెద్ద డాట్‌ని అలా ఫోల్డ్ చేసి నీట్‌గా కింద, పైన క్రాస్ ముక్కలు చక్కగా పెట్టేసుకొని కిందకి ఈ చివరికి రానిచ్చేయండి చక్కగా. 2 కుట్లు కంపల్సరీ వెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ విడిపోకుండా ఉండడానికి. మళ్ళీ మళ్ళీ మనం కుట్టలేం కదా! లోపలికెళ్ళిపోతాయి ఖర్చులు. చూడండి అక్కడక్కడ కొంచెం కట్ చేసుకోండి వంగుతది. ఇంక ఇందాక ఇలాగ కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. పైన ఆల్రెడీ మెడ కుట్టేసాం కాబట్టి మెడని చెక్ చేసుకోవాలి. ఇలాంటి మెడలు కుట్టేసినప్పుడు ఇలా మనం పట్టీని సమానంగా వచ్చిందా ఇంకోటి కూడా అని చూసి చెక్ చేసుకొని కుట్టాలి. పైన మెడలు కుట్టేయకపోతే చెక్ చేసుకోని అవసరం లేదు. కొంచెం ఎక్కువ వచ్చినా తర్వాత కట్ చేసుకోవడానికి ఉంటుంది పైన. కానీ కుట్టేసిన తర్వాత మరి కట్ చేయలేం కదా! అందుకని. ఇదిగోండి ఇలా చిన్న చిన్న టిప్పులు ఉంటాయండి. ఇవి పాటించాలి. ఇదిగోండి చక్కగా అసలు ఫ్యాబ్రిక్ ముక్క నెట్టుకొచ్చేసి నీట్‌గా ఫోల్డ్ చేసేసి మనం ఏదైతే తాళ్ళు పట్టి ఉంటుందో దానికి కుట్టేసుకోవడమే. ఇది బయటకుంటది తాళ్ళు పట్టి. అందుకే దీనికి 3 వేళ్ళు కొలత. ఇదిగోండి చక్కగా ఒక్కసారే ఫోల్డ్ అవుతుంది ఇది. రెండోసారి లోపలికి ఫోల్డ్ అవ్వదు. ఇదే గుర్తు మీకు. ఒక సిస్టర్ అడిగారు ఎలాగా గుర్తుపెట్టుకోవాలి అనేసి. ఇదే గుర్తు. ఎడమ చేతి వైపు ఫ్రంట్ ముక్క తిరగేసి ఉన్నది తీసుకున్నప్పుడు దాన్ని హుక్స్ పట్టి కుట్టేయాలి. ఇక కుడి చేతి వైపు ఉన్నది చక్కగా తాళ్ళు పట్టి 2 సమానంగా వచ్చేసినాయి కదా! ఇక పక్కన పెట్టేసి బ్యాక్‌ని తీసుకొచ్చి దీనికైతే షోల్డర్లు అతికేద్దాం. ఒక పావించి లెంత్‌లో షోల్డర్లు నీట్‌గా అతికేసుకోండి. చాలా ఈజీ అండి. చిన్న చిన్న ట్రిక్కులు ఉపయోగించి మీరు ఏదైనా చక్కగా కుట్టేయచ్చు. అసలు బ్లౌజ్ కుట్టినట్టే ఉండదు నాకు. ఈ చేతి వేళ్ళతోటే కదా డాట్స్ వేసేస్తాను. ఇవి పక్కాగా సెట్ అవుతాయి. నేను చానాళ్ళ నుంచి కుడుతున్నాను. అసలు సెట్ అవ్వవు అనే దానికే ఉండదన్నమాట. మీకు అలవాటు అవ్వాలి కానీ ప్రాక్టీస్ వల్లే వస్తుంది ఎక్కువ నన్ను అడిగితే. ఎందుకంటే ఇది వేళ్ళు పెట్టి కొలిచి వేసేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్‌లోనే ఉంటుంది అంతా. ఎక్కువ టైమ్స్ కుడితేనే మీకు బాగా వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి హ్యాండ్స్ అతికేద్దాం. హ్యాండ్ తీసుకున్నాను కదా! బుట్ట హ్యాండ్స్‌కి అవసరం లేదు. హ్యాండ్ లోతు వచ్చేసి కానీ నేను కొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడ ఎగుడు దిగుళ్ళు ఉన్నాయనేసి. మనకి ఏదైతే ఫ్రంట్ ముక్క వైపు వెళ్తుందో హ్యాండు ఇక్కడ కొంచెం కట్ చేశాను. ఇదిగోండి ఫ్రంట్ ముక్క వైపు వెళ్ళే హ్యాండ్‌కే కట్ చేసుకోవాలి. ఓకేనా? నేను కటింగ్‌లో తీయను కదా! మామూలు హ్యాండ్స్ అయినా సరే కటింగ్‌లో హ్యాండ్స్‌లో తీయను. చాలామంది అడుగుతారు. ఏంటి మీరు లోతు తీయడం లేదు హ్యాండ్స్‌కి అనేసి. ఫ్రంట్ ముక్కలకు తీసేస్తాను కానీ హ్యాండ్స్‌కి స్టిచ్చింగ్‌లో తీస్తాను. ఓకేనా? ఇదిగోండి చక్కగా హ్యాండ్‌ని ఆగుతూ నీట్‌గా ఓ పావించు ఖర్చుని మెయింటైన్ చేస్తూ కుట్టేసుకోవాలి. అతికేసుకోవాలి. ఇక హ్యాండ్స్‌ని ఎప్పుడూ కూడా 2 సార్లు కుట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ డాట్లు వేసినప్పుడు ఎన్ని సార్లు కుట్టాను, ఫ్రంట్ డాట్లు వేసినప్పుడు ఏ డాట్‌కి ఎన్నిసార్లు కుడుతున్నానో గమనించారా? కుట్లు కూడా మనం తెలుసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు. మనం ఫ్రంట్ డాట్లు వేసినప్పుడు పెద్ద డాట్‌కి 2 కుట్లు వేసాం. మరి దాని ఆధారంగా వచ్చిన చిన్న డాట్లకి ఒక్కొక్క కుట్టే వేసాం. గుర్తుపెట్టుకోండి అవి. ఇదిగోండి 2 కుట్లు వేసారనుకోండి చిన్న డాట్లకు కూడా మీకు సుంచులు వచ్చేస్తాయి. వేయకూడదు. ఇక్కడ చూడండి చేయి చివరన మీ ఆది బ్లౌజు కొలత పెట్టేసుకుని మార్కింగ్ చేసి కుట్టేయండి. ఇక్కడ కూడా చంక కొంచెం బిగుగా ఉంది. ఓ పావించు లూజ్ పెట్టమంది ఈవిడే. అందుకని పక్కకు ఒక మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ మీదకి వచ్చేస్తున్నాను. ఇలా మనకి కస్టమర్ చెప్పినట్టు మనం ఫిట్టింగ్ కుట్లు కాడే సరిచేసేయచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసిన నడుము చక్కగా కిందకి రానిచ్చేయండి. ఇక ఫిట్టింగ్ కుట్టు అయిపోయిందంటే పక్కన మనం ఖర్చుకి 2 కుట్లు వేసేసుకోవాలి. మొత్తం 3 కుట్లు అన్నట్టు బిగువైన ఇప్పుకోవడానికి. ఇదిగోండి చక్కగా నీట్‌గా పక్కన 2 కుట్లు రానిచ్చేసాను. మీకు పాదం ఉంటుంది కదా! ఆ పాదం లెవెల్ చూసుకోవాలి. అప్పుడు స్ట్రైట్‌గా వచ్చేస్తుంది. ఆ పాదం లెవెల్ చూసుకోవాలన్నమాట. మీ కుట్లు వంకరలు రాకుండా ఉండడానికి. చూడండి నీట్‌గా వేసేసుకున్నాము. ఖర్చులు రెడీ అయిపోయినాయి. ఎక్కువ ఖర్చు పెట్టమన్నారన్నమాట. ఇదిగోండి కింద అయితే ఇంకా ఫిట్టింగ్ కుట్లు ఒకసారి మనం వేసేసాక ఇలా కొలిచేసుకోండి ఫిట్నెస్.
మీ ఆది బ్లౌజ్కి మీరు కుట్టిన బ్లౌజు సరిపోయిందా, నడుము చివర సరిపోయింది నడుము కొలత. ఇక మధ్యలో నడుము కూడా చూసుకోవాలి. చూడండి ఇక్కడ కుట్లు ఎక్కడికి ఉన్నాయి కుట్లు చూడండి, కుట్ల దగ్గరికి కుట్లు పెట్టండి. ఇదిగోండి ఈ కుట్టు దగ్గరికి ఈ కుట్టు పెట్టి చక్కగా నీట్గా ఇక్కడ కూడా అంతే సేమ్ కుట్టు మీద కుట్టు రావాలి. అప్పుడు మీకు సరిపోద్ది, కరెక్ట్గా సరిపోయింది. ఇక తర్వాత సంక కూడా నీట్గా చూసేసుకోవాలి, ఇలా కుట్ల దగ్గరికి కుట్లు వచ్చేలాగా. మీరు ఆది బ్లౌజ్ని సాగదీస్తారనుకోండి, అసలు బ్లౌజ్ని కుట్టింది కూడా సాగదీయాలి. ఒకటి సాగదీసేసి ఇంకోటి సాగదీయకుండా కొలవకూడదు. సాగదీస్తే 2 సాగదీసి కొలుచుకోండి, సాగదీయకపోతే 2 సాగదీయకూడదు. ఓకేనా? ఇదిగోండి చక్కగా సరిపోయింది. ఇక తిరగవేసేస్తున్నానండి. చాలా ఈజీ తరహాలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూశారు, చిన్న మోడలు చూశారు, అలాగే బుట్ట హ్యాండ్స్ కూడా చక్కగా చూశారు కదా. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసి ఈజీగా కటింగ్ చేసుకుని చక్కగా కుట్టుకోగలుగుతారు. మన వీడియోలు యూజ్ అవుతాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.